హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చేరవా ప్రియ 5th పార్ట్. ఆ మాటకి గుడ్లు మిటకరించి చూస్తూ ఐశ్వర్య ఆశ్చర్యపోతే, ఏంటి నీకేమైనా చౌడుందా? కారులో కూర్చోమంటే అలా ఆముదం తాగినట్టు మొహం పెట్టావేంటి అని అడగడంతో, మీరు నాకు లిఫ్ట్ ఇస్తానని అన్నారా అని షాక్ అయింది. అవును, ఏమైనా ప్రాబ్లమా అని చిరాకుగా అడగడంతో, లేదు, నా మీద మీకు పీకల వరకు కోపం ఉంది కదా, లిఫ్ట్ ఇస్తానని చెప్పేసరికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది అంది. విజ్జు అసహనంగా చూస్తూ, లుక్, నీ ప్రెజెన్స్ కూడా నాకు ఇరిటేషన్ తెప్పిస్తుంది. అయినా కూడా లిఫ్ట్ ఇవ్వడానికి కారణం, ఇప్పుడు నువ్వు నా ఎంప్లాయీ పొజిషన్లో ఉన్నావు. రేపు నీకేదైనా అయితే ఆన్సర్ చెప్పాల్సింది, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది నేను. ఇది మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా. 6 గంటల లోపు మార్నింగ్ షిఫ్ట్ చేస్తున్న ఎంప్లాయీస్ అందరూ వెళ్ళిపోతారు. నైట్ షిఫ్ట్ చేస్తున్న వాళ్ళు రావడానికి ఇంకా 2 అవర్స్ ఉంది. ఒక్కదానివి ఉంటే బంగినపల్లి మామిడి పండులాగా ఉన్నావని ఎవడైనా లటుక్కున తినేస్తాడు. ఆ తలనొప్పి పెట్టుకోలేక లిఫ్ట్ ఇస్తున్నాను, కానీ నీకు లిఫ్ట్ ఇచ్చేంత సరదా నాకు లేదు. ఎక్కుతావా ఎక్కవా అని అడిగాడు సీరియస్గా. విజ్జు మాటలు వినగానే షాక్ అయ్యి చుట్టూ చూసింది. నిజంగానే చుట్టూ ఒక్క పురుగు కూడా కనిపించలేదు. దానికి తోడు కుక్కల అరుపులు, దూరంగా వెలుగుతున్న వీధి లైట్లు. మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా, వాటి ముందు కూర్చున్న సెక్యూరిటీ గార్డులు తప్ప మానవ మాతృడు ఎవరూ కనిపించకపోవడంతో భయం పుట్టింది ఐశ్వర్యకి. దాంతో గుటకలు మింగుతూ, థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటూ వెంటనే కారులో కూర్చోవడంతో డ్రైవర్ని కార్ స్టార్ట్ చేయమన్నట్టుగా చూశాడు విజ్జు. ఐశ్వర్య దేవుళ్లాగా వచ్చాడని విజ్జుని చూస్తున్నప్పుడే, నీ అడ్రస్ ఏంటి అని అడగడంతో ముందు అర్థం కాక, ఏంటి అని అడగడంతో, నీ అడ్రస్ అది కూడా గుర్తులేదా అని అడగడంతో, సడన్గా అర్థం కాలేదు సార్ అంటూ అడ్రస్ చెప్పడంతో డ్రైవర్ ముందు ఐశ్వర్య వాళ్ళ ఇంటికి పోనిచ్చాడు. ఐశ్వర్య వాళ్ళ ఇంటి ముందు డ్రాప్ చేసి రేపు ఉదయాన్నే డ్రైవర్ స్కూటీ తీసుకొచ్చిస్తాడు. ఎప్పటికప్పుడు స్కూటీ సర్వీసింగ్ చేయించుకో. నీలాంటి అమ్మాయికి నేను ప్రతిసారి లిఫ్ట్ ఇచ్చుకుంటూ కూర్చోలేనని వెటకారంగా చెప్పడంతో, ఓ యబ్బో, ఒక్కరోజు లిఫ్ట్ ఇచ్చి ఏదో ₹1 కోటి ఇచ్చినట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు అనుకుంటూ, అలాగే సార్ అంటూ క్లోజప్ స్మైల్ ఇవ్వడంతో, ఇంకొకసారి అలా నవ్వావనుకో ముందు పళ్ళు రాలగొడతాను అనగానే వెంటనే నోరు మూసుకుని అతన్ని లోపల తిట్టుకుంటూ ఉంటేనే కారు యూటర్న్ తీసుకుని వెళ్ళిపోయింది. వెనక్కి తిరిగి చూసేసరికి తండ్రి గేట్ దగ్గర నిలబడి కనిపించడంతో ఉలిక్కిపడి, డాడీ అంటూ దగ్గరికి వెళ్లడంతో, కారులో ఎవరు అని అడిగేసరికి, అదే మా బాస్, స్కూటీ పంచర్ అయింది నాన్న, దగ్గరలో ఎక్కడ పంచర్ షాప్ కనిపించకపోవడంతో క్యాబ్ బుక్ చేసుకుందాం అనుకున్నాను. క్యాబ్ ఒక్కటి కూడా బుక్ కాలేదు. దాంతో ఆయన లిఫ్ట్ ఇచ్చాడు అని చెప్పడంతో, అవునా, పోనీలే అంటూ లోపలికి వెళ్లారు తండ్రి కూతురు ఇద్దరు. ఏంటే ఇంత లేట్ అయింది? నీ ఆఫీస్ 5 గంటలకే అయిపోతుందని చెప్పాడు డాడీ అని సంజయ్ అడగడంతో ఐశ్వర్య కోపంగా చూస్తుంటే, మరి నీ చెల్లెలకి ఫోన్ చేసి తను ఎక్కడ ఇరుక్కుందో అడగచ్చు కదరా అని ఐశ్వర్య తండ్రి కోపంగా అడిగేసరికి, ఇప్పుడు నేనేమన్నానని అంత కోపడుతున్నారు అని అడిగాడు సంజయ్. స్కూటీ పంచర్ అయిందంట, ఒక్క క్యాబ్ కూడా రాలేదంట, వాళ్ళ బాస్ చూసి డ్రాప్ చేయడానికి వచ్చాడు అని ఆయన సీరియస్గా చెప్పడంతో, మరి అది నాకు ఫోన్ చేసి చెప్పకపోతే నేనే చేస్తాను అని సంజయ్ బుర్రగొక్కోవడంతో ఐశ్వర్య వాళ్ళ అమ్మ కూడా కోపంగా చూసి, అది ఫోన్ చేసి ఇక్కడ టైర్ పంచర్ అయింది అని చెప్తేనే కదా వాడు వెళ్ళగలుగుతాడు. వాడేం చేసినా మీ తండ్రి కూతుళ్ళు ఇద్దరికీ నచ్చదు, మళ్ళీ ఎందుకు తిడతారు ఇద్దరు అని అంది ఆవిడ కోపంగా. ఆయన కోపంగా చూసేసరికి తల్లి కొడుకు ఇద్దరూ సైలెంట్ అయిపోవడంతో ఐశ్వర్య ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి బూస్ట్ కలిపి ఇచ్చింది ఐశ్వర్య వాళ్ళ అమ్మ. ఐశ్వర్య బూస్ట్ తాగుతూ ఆ రోజు జరిగిందంతా తండ్రితో మాట్లాడుతూ కూర్చుండిపోయింది. విజ్జు ఇంటికి వచ్చేసరికి తల్లి ఎదురొచ్చి, ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుని వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా నాన్న, కాఫీ ఇస్తాను అని చెప్పడంతో విజ్జు ఫ్రెష్ అయ్యి రావడంతో కాఫీ ఇచ్చి, అలాగే స్నాక్స్ కూడా పెట్టడంతో, ఇంకొంచెం సేపట్లో డిన్నర్ చేస్తాం కదా, ఇప్పుడెందుకు స్నాక్స్ అనగానే, ఎలా చూసుకున్నా ఇంకా డిన్నర్ చేయడానికి 2 గంటలు ఉంది. ఈలోపు స్నాక్స్ తిను, ఏం కాదులే, ఇప్పటి వరకు ఫిట్నెస్ అంటూ ఆ శరీరాన్ని శ్రమ పెట్టింది చాలు, కానీ ఇప్పటికైనా తినరా అంటూ తల్లి కొసరి స్నాక్స్ తినిపిస్తూ ఉంటే వద్దంటూనే తిన్నాడు విజ్జు. నెక్స్ట్ వీక్ ఊరికి వెళ్ళి అమ్మమ్మని ఇక్కడికి తీసుకొద్దాం అనుకుంటున్నాను అనగానే, మీ అమ్మమ్మ వస్తుందని నువ్వు అనుకుంటున్నావా అని జానకి అడిగేసరికి, ఎలాగోలా నేను తీసుకొస్తాను, నువ్వు మాత్రం నేను అమ్మమ్మని తీసుకురావడానికి ఊరికి వస్తున్నానని చెప్పకు, అసలు ఊరికి వెళ్తున్నానని చెప్పకు అని అన్నాడు విజ్జు. సరేలే, నీ ఇష్టం, మీ అమ్మమ్మ ఇష్టం, నాకేంటి మధ్యలో అంటూ విజ్జుకి స్నాక్స్ తినిపించడం అయిపోవడంతో ఆవిడ డిన్నర్ పని మీద వంటగదిలోకి వెళ్ళిపోతే, ఆఫీస్ వర్క్ ఉండడంతో మీటింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఉదయాన్నే విజ్జు కార్, ఇటు ఐశ్వర్య స్కూటీ ఒకేసారి సెల్లార్లోకి వచ్చి పార్క్ చేయడంతో విజ్జు దిగే వరకు ఆగి, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని ఐశ్వర్య చెప్పడంతో, ఎందుకు అని అడగడంతో,
నా స్కూటీని రిపేర్ చేయించి మరీ ఇంటి దగ్గర వదిలేశారు కదా అనగానే, ఎంప్లాయీస్ రెస్పాన్సిబిలిటీ మాది. కేర్ఫుల్గా వర్క్ చేయి. నీకు ఇచ్చిన 1 వీక్లో ఒకరోజు ఆల్రెడీ అయిపోయింది. ఇంకొక 6 డేస్. ఈలోపు నీ పర్ఫార్మెన్స్ నాకు నచ్చితే, నీ వర్క్ ఎఫిషియెంట్గా ఉంటే నీకు జాబ్ ఇస్తాను. లేదంటే ఇంట్లో ఏం చెప్పాలో డిసైడ్ చేసుకో అని అన్నాడు. మీరు అన్నిసార్లు గుర్తు చేయాల్సిన అవసరం లేదులే సార్. నాకు గుర్తుంది, నేను వెళ్తాను అంటూ ఐశ్వర్య వెళ్ళిపోవడంతో విజ్జు కూడా ఆఫీసులోకి వచ్చేశాడు. మధ్యాహ్నం వరకు విజ్జు కానీ ఐశ్వర్య కానీ ఒకరికొకరు ఎదురుపడలేదు. మధ్యాహ్నం వర్క్ ఫైల్స్ అన్నీ తన టేబుల్ మీదకి రావడంతో అన్నీ అబ్జర్వ్ చేస్తున్న విజ్జు ఐశ్వర్య ఫైల్ మాత్రం ఇంకొంచెం కాన్స్టెంట్గా అబ్జర్వ్ చేసి ఒక్క ఎర్రర్ కూడా లేకుండా అక్కడక్కడ ఏవో 2-3 ఎర్రర్స్తో వర్క్ ఎఫిషియెంట్గానే ఉండడంతో ఆశ్చర్యపోతూ కన్ఫర్మ్ చేసుకోవడానికి మేనేజర్ని పిలిచి, ఈ ఫైల్ ఎవరిది అనగానే, కొత్తగా 1 వీక్ పర్ఫార్మెన్స్ చెక్ చేయమని చెప్పిన అమ్మాయివి సార్ అన్నాడు. రియల్లీ అని విజ్జు అడగడంతో, నిజమే సార్. ఎందుకు, ఏదైనా మిస్టేక్ చేసిందా అని అడగడంతో, లేదు పర్ఫెక్ట్గానే ఉంది అని చెప్పడంతో, కొంచెం అల్లరి చేస్తున్నట్టుగా ఉంటుంది కానీ వర్క్ చేస్తున్నప్పుడు డైవర్ట్ అవ్వకుండా చాలా శ్రద్ధగా చేస్తుంది సార్. మనం జాబ్ ఇవ్వచ్చు అని మేనేజర్ చెప్పగానే విజ్జు కొనబొమ్మ ఎత్తి చూస్తూ, ఆఫీస్ నీదా అని అడగడంతో, లేదు సార్ మీదే అని చెప్పడంతో, ఆ అమ్మాయికి జాబ్ ఇవ్వాలో లేదో నాకు తెలుసు, నువ్వు వెళ్ళు అని చెప్పడంతో వెళ్ళిపోయాడు మేనేజర్. విజ్జు ఆ ఫైల్స్ అన్ని ఫర్దర్ ప్రాసెసింగ్ కోసం పంపించేసి ఐశ్వర్య వర్క్ గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆ రోజు సాయంత్రం మళ్ళీ ఐశ్వర్య కంప్లీట్ చేసిన ఫైల్ రావడంతో అది కూడా చెక్ చేసి ఆశ్చర్యపోయి, పైకి బిహేవియర్ ఎలా ఉన్నా కూడా వర్క్లో బ్రెయిన్ పెడితే ఐశ్వర్య ఎఫిషియెంట్గా వర్క్ చేయగలుగుతుందని అర్థం చేసుకున్నాడు. కానీ వెంటనే ఒక డెసిషన్కి రాకుండా ఆ 1 వీక్ డెడ్లైన్ అయిపోవాలని అనుకున్నాడు. ఆ రోజు సాయంత్రం ఏదో ఫైల్ మీద సిగ్నేచర్ కావాల్సి ఉండడంతో విజ్జు ఛాంబర్లోకి వచ్చిన ఐశ్వర్య కళ్ళు పొడుచుకొచ్చేలా ఎవరో ఒక అమ్మాయి విజ్జు టేబుల్ మీద కూర్చొని మాట్లాడుతూ కనిపించడంతో, సారీ సార్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అంటూ వెనక్కి తిరగడంతో హలో అంటూ చిటికల సౌండ్ వినిపించింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.